క్యాన్సర్. ఈ క్యాన్సర్ సాధారణంగా మహిళలలో గర్భాశయ ముఖద్వారం దగ్గర మొదలవుతూ ఉంటుంది. ఇక చాలా సార్లు ఈ క్యాన్సర్ సంకేతాలను తెలపకుండా నిశ్శబ్దంగా పెరిగిపోతూ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటుంటారు. మన దేశంలో ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది మహిళల్లో సంభవించే రెండో కామన్ క్యాన్సర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రకమైన క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం హ్యూమన్ పాపిలోమా అనే ఒక వైరస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకమైన చాలా వైరస్లతో మన ఇమ్యూనిటీ పోరాడి గెలవగలిగినా కూడా కొన్నిసార్లు హెచ్పివి వైరస్ చనిపోకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇది సాధారణ కణాలను కూడా క్యాన్సర్ కణాలుగా మార్చడం మొదలుపెట్టి క్రమంగా క్యాన్సర్ గా మారేందుకు దారితీస్తూ ఉంటుంది. అలాగే కణాలలో జరిగే డిఎన్ఏ మార్పుల వల్ల ఇంకా అసురక్షిత శృంగారం వల్ల కూడా ఈ క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ క్యాన్సర్ లక్షణాలను తెలపకుండా పెరిగే అవకాశం ఉన్నా కూడా కొన్నిసార్లు కడుపు నొప్పి, మూత్రంలో రక్తం పడడం, పెల్విక్ పెయిన్, ఇంకా అసాధారణ డిశ్చార్జ్, బ్లీడింగ్ వంటివి ఈ క్యాన్సర్ సంకేతాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ సర్వికల్ క్యాన్సర్ ను పాప్ స్మియర్, బయాప్సీ, ఇమేజింగ్ పరీక్షల ద్వారా నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఇక సర్వికల్ క్యాన్సర్ ఎదుర్కొనేందుకు ఒక పక్క క్యాన్సర్ మరింత పెరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుతూనే మరో పక్క క్యాన్సర్ కణాలను జాగ్రత్తగా తొలగించాల్సిన అవసరం ఉంది. అంతటి విశ్వసనీయత ఒక్క రసాయన ఆయుర్వేదానికి మాత్రమే ఉందన్న విషయాన్ని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. రసాయన ఆయుర్వేదంతో అనేక మంది సర్వికల్ క్యాన్సర్ బాధితులకు చక్కటి ఉపశమనాన్ని కలిగించడం జరిగింది. థ్యాంక్ యూ.